ఉన్నాయని వెలికి తీసి గత 10 సంవత్సరాలుగా హాకీ మీద కాన్సన్ట్రేట్ చేసి, హాకీ అన్నదంటే క్రికెట్ మీద ఉన్న ప్యాషన్ హాకీ మీద ఉండదు చాలా మందికి. జాతీయ క్రీడ మన హాకీ. అటువంటిది ఇక్కడున్న జనాలందరికీ కూడా హాకీ మీద ఇంట్రెస్ట్ కల్పించడం ఒక ఎత్తు అయితే, ఆ హాకీని కూడా ఒక ప్యాషనేట్ గా మార్చి తల్లిదండ్రులను కూడా ఎంకరేజ్ చేసి పిల్లల్ని ఆ కోచింగ్ కి పంపించే పొజిషన్ తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కొన్ని రోజులకి నక్కపల్లి కాస్త హాకీ నక్కపల్లి అయిపోతుందేమో, అలా అవ్వాలని కూడా కోరుకుంటున్నాను నేను. డెఫినెట్ గా మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ముఖ్యంగా తల్లిదండ్రులకి పిల్లలు ఆడుకుంటారు ఇంట్రెస్ట్ ఉంటే పంపించండి. వాళ్ళు ఎలా ఆడుతున్నారు, ఏం ఆడుతున్నారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటనేది గ్రహించండి. ఈ రోజు పెద్ద పెద్ద క్రీడాకారుల గురించి మనం మాట్లాడితే కంపేర్ చేస్తాం. అలా చూడు ఎలా ఆడుతున్నాడో, స్పోర్ట్స్ లో వచ్చాడంట మాట్లాడతాం. కానీ ఈ రోజు మన పిల్లల్ని అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళి తీసుకొచ్చి పెట్టాం. కానీ 24 గంటలు చదువుతోనే మనం ముడిపడి ఉంటుంది అని చాలా మంది మాట్లాడతారు. ఏమనంటే గట్టిగా మాట్లాడితే మొబైల్ తీసుకుని ఒక అరగంట ఉండు అంటారే తప్పించి, ఒక అరగంట బయటికి వెళ్ళి ఆడుకోవడం మాత్రం అనమ్మా. ఎందుకంటే ఆడుకుంటే వాళ్ళు చదువు పాడైపోతుందేమో, స్నేహితులు ఎక్కువైపోతారేమో అనే కాన్సెప్ట్. కానీ ఈ రోజు ఒక ఫిజికల్ ఎక్సర్సైజ్ కింద కానీ ఒక మెంటల్ గా వాళ్ళు స్ట్రెంత్ అవ్వాలన్నా కూడా వీళ్ళకున్న మెంటల్ కెపాసిటీ, ఫిజికల్ కెపాసిటీ వేరే ఎవరికి ఉండదు. మనం ఎంత ఆస్తి ఇచ్చాము, నా కొడుకు ఇంత కోట్లు ఇచ్చేమనో, లేకపోతే నా కూతురికి ఇంత కట్నం ఇచ్చి అంగరంగ వైభవంగా పెళ్లి చేశానని అంత గట్టి గసిరితే పెట్టుబట్టుకుని ఇంటికి వచ్చేసి కూర్చుంటారు. అటువంటి వాళ్ళు కాదు మనకు కావాల్సింది. మానసిక స్థైర్యం కావాలి, శారీరక స్థైర్యం కావాలి. ఈ రెండు కూడా స్పోర్ట్స్ వల్లనే. ఆటలాడి చదువుకున్న పిల్లల మెంటాలిటీకి 24 గంటలు ఇంట్లో ఉండే చదువుకునే పిల్లల మనస్తత్వానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే నాకు చాలా ఇది ప్యాషన్, అది ప్యాషన్ అనుకుంటాం. కానీ ఆ ప్యాషన్ నలుగురికి పంచి దాని ద్వారా ఒక సాటిస్ఫాక్షన్ తీసుకోవడం అన్నది ఎంతో మందికి రాదు. అటువంటిది ఈ రోజు వాళ్ళు నా అపార్ట్మెంట్ లో పనిచేసే ఒక కానిస్టేబుల్ ఈ కార్యక్రమం అంతా చేస్తున్నారని చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నా.